సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నప్పుడే, ప్రతి ఒక్కరికి ఎదిగే అవకాశాలు అందినప్పుడే, ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరుతున్నప్పుడే అది సుపరిపాలన అవుతుంది అని నారా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు. అటువంటి సుపరిపాలనను 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తోంది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరి కృషికి తోడ్పాటునందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు వెరసి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఆకాంక్షలు నెరవేర్చే అక్షయ పాత్ర. ఏ సంక్షేమ పథకమైనా పేదలను పేదరికము నుండి బయటపడేసేందుకు ఉపయోగపడాలన్నదే చంద్రబాబు గారి సిద్ధాంతం. ఆ మేరకు రూపొందించిన సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ రోజు గర్వంగా చెప్తున్న సూపర్ 6 సూపర్ హిట్. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు బడికి వెళ్లి చదువుకునేలా తల్లికి వందనం పేరిట సూపర్ 6 హామీని నెరవేర్చడం జరిగింది. రాష్ట్రంలోని 67.27 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద 10,090 కోట్లు చెల్లించడం జరిగింది. తల్లికి వందనం పథకంలో మా ముగ్గురు పిల్లలకి 13,000 లెక్కన 39,000 రూపాయలు మా అకౌంట్ కి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. తల్లికి వందనం అనేది నలుగురు పిల్లలకి కూడా 13,000 చొప్పున 52,000 అనేది రిలీజ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్త్రీలు కూడా ఆర్థికంగా ఎదిగి కుటుంబానికి చేదోడుగా నిలిస్తే ఆ కుటుంబం అన్ని విధాలుగా ఎదగడం సులభమవుతుంది. అందుకే చదువు కోసం, ఉద్యోగం కోసం, ఉపాధి కోసం బయటకు వెళ్లే స్త్రీకి ప్రయాణ ఖర్చులు మిగిలిస్తే ఆ 2 నుంచి 2,500 మరో రకంగా ఆమెకు ఆర్థిక అండనిస్తాయి. ఈ ఉద్దేశంతో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 71 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. రోజు వెళ్ళడానికి రావడానికి 80 రూపాయలు అయ్యేది. 80 రూపాయలు మిగలడం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది. 80 రూపాయలు అంటే నెలకి 2,400 కదా, అలా మిగలడం వల్ల మా డాడీకి కూడా చాలా ఆనందంగా ఉంది. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక రోజు బస్సులు ఎక్కడానికి డబ్బులు ఉంటాయి, లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశంగా ఆయన పెట్టాడు. ఈ పథకం అమలయ్యే బస్సుల్లోనే దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగ శక్తి పథకం ద్వారా అందించడం జరిగింది. ఇప్పటికే ఈ పథకం ద్వారా 31 లక్షల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయి. దీపం 2 పథకం కింద ఏటా ఉచితంగా 3 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఇప్పటికే 4.26 కోట్ల సిలిండర్లను ఉచితంగా పంచారు. అన్ని ఉపయోగంగానే ఉన్నాయండి. గ్యాస్ బండి ఇటు వల్ల పొద్దున్నే పనులు చీకటితో లేచి కట్ల పొయ్యి మీద వండుకుని రావాలంటే యాతన. మళ్ళీ పొద్దుగిన దాకా 6 దాకా చేలో ఉండి ఇంటికి వెళ్తే పొద్దుగిన తర్వాత కట్ల పొయ్యి వెలిగించుకోవాలంటే యాతన కదండి. మాకు అన్ని బాగానే ఉంది. గ్యాస్ బండి ఇటు మాత్రానికి అన్ని ఉపయోగమే. మాకు 3 బండ్లు అవుతాయండి సంవత్సరానికి, లేకుండా వస్తుంది. 3,000 రూపాయలు మాకు ఏ వల్ల వస్తాయి, మరి పని చేసుకుంటే వాళ్ళకి ఇది మేలే మాకు చంద్రబాబు నాయుడు గారు. పేదలు, చిరుద్యోగులు తమ ఆకలి చల్లార్చుకోవడానికి తమ కొద్దిపాటి సంపాదన నుండి అధిక భాగం ఖర్చు చెయ్యకుండా కేవలం 5 రూపాయలతో భోజనం చేయాలన్న ఆలోచనతో రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ఇప్పటికీ 9.71 కోట్ల భోజనాలు అందించడం జరిగింది. సూపర్ 5 రూపాయలకి ఈ పప్పు, సాంబారు, పెరుగు, విరుగు, చట్నీ, మామిడికాయ పచ్చడి సూపర్ ఉంది సార్. అలాగే ఏటా ఒక్క రైతుకు 20,000 రూపాయల సాయమిస్తామని రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటూ 46 లక్షల మందికి అన్నదాత సుఖీ భవ పథకం కింద 8,985 కోట్ల ఆర్థిక సహకారం చేయడం జరిగింది. కష్టపడి పనిచేసి సన్నగిల్లిన వయస్సులో రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలలో ఆకలి బాధలు ఉండకూడదని, అదే సమయంలో ఎవరి మీద ఆధారపడకుండా ఆత్మగౌరవంతో వ్యక్తులు బతకాలన్న ఆశయంతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. పేదల సేవలో అంటూ ప్రతి నెల స్వయంగా ముఖ్యమంత్రి గారే పేదల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సామాజిక భద్రతా పింఛన్ల కింద 65,000 కోట్లకు పైగా పంపిణీ చేశారు. ఏడాదికి 2 నెలల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా కష్టపడకూడదని ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మంది కుటుంబాలకు మత్స్యకారుల సేవలో పథకం కింద 250 కోట్లు అందించడం జరిగింది. అలాగే ఆటో
డ్రైవర్ల సేవలో పథకం కింద ఒక్కో డ్రైవర్ కు ఏడాదికి 15,000 చొప్పున 2,90,000 మంది డ్రైవర్లకు 436 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాదు పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు రూపొందించిన P4 కార్యక్రమాల ద్వారా 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శకులను సూచించడం జరిగింది. జీరో పవర్టీ P4 ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్ల వంటి చిరుద్యోగులకు భరోసాగా గ్రాట్యుటీ అమలు చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వం నిలిపివేసిన NTR బేబీ కిట్లను తిరిగి ప్రారంభించి బాలింతలకు అందిస్తున్నారు. పేదలకు ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పంపిణీ చేసిన ప్రభుత్వం మరో 5 లక్షల ఇళ్లను నిర్మిస్తోంది. గత ఎన్నికల్లో బీసీల అభివృద్ధి కోసం కూటమి కొన్ని హామీలనిచ్చింది. వాటిని నిలబెట్టుకుంటూ గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయించారు. నాయి బ్రాహ్మణుల వేతనాలను నెలకు 25,000 రూపాయలకు పెంచారు. చేనేతలకు మగ్గానికి నెలకు 200 యూనిట్లు, మరమగ్గానికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్తునిస్తున్నారు. సోలార్ రూప్ టాప్ అమర్చుకునే బీసీలకు అదనంగా 20,000 రూపాయలు ఇస్తున్నారు. హిందువుల మనోభావాలు కాపాడేలా తిరుమల సహా దేవాలయాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. 15 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదాన కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. మతపరమైన కార్యక్రమాలకు ఊతమిచ్చేలా పురోహితులకు నెలవారీ వేతనాన్ని 15,000 రూపాయలకు పెంచారు. ఇమాంలకు నెలకు 10,000 రూపాయలు, మౌజన్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున ఏడాదికి 90 కోట్లు ఇస్తున్నారు. వక్ఫ్ బోర్డును పునరుద్ధరించి అందులో ఉన్న వర్గాలకు ప్రాధాన్యత ఉండేలా 8,427 మంది పోస్టర్లకు నెలకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనమిస్తున్నారు. మైనార్టీ సంక్షేమానికి ఈ ఏడాదికి 3,670 కోట్లు కేటాయించారు. ఇక ఎస్సీల విషయానికొస్తే గత ప్రభుత్వంలో దారుణ దమనకాండకు గురయ్యారు దళితులు. కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులకు అన్ని శుభసూచనాలే. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ చేశారు. 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూప్ టాప్లను అమర్చుతున్నారు. అన్నదాతల విషయానికి వస్తే రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ చేయడమే కాకుండా కొనుగోలు డబ్బులను కేవలం 24 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తుండడం పట్ల అన్నదాతల్లో మునుపెన్నడూ లేని ఆనందం కనబడుతోంది. వర్షాల వల్ల తడిచినా గానీ శుభ్రంగా తీసుకున్నారు. మా అమౌంట్ 24 గంటల పడిపోయినాయండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు బాధ వస్తుంది. అమౌంట్ నెక్స్ట్ డేనే పడిపోయింది సార్. ఈ రోజు వడ్డీ వెళ్తే రేపు మార్నింగ్ 10 గంటల 11 గంటల టైంలో వడ్డీ డబ్బులు పడిపోయింది. హెల్త్ సొసైటీని హ్యాపీ అండ్ వెల్త్ సొసైటీ అంటారు చంద్రబాబు గారు. అందుకే గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో కలిసి డీజీ హెల్త్ కేర్ ప్రాజెక్టులను ప్రారంభించారు. యువతకు ఇచ్చిన ఉద్యోగాల హామీని నిలబెట్టుకుంటూ మెగా డిఎస్సితో 15,941 టీచర్ పోస్టులు, 5,757 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ ఏడాదికి అప్పుడే 10,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఈ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ కూడా జరుగుతుంది. మరోవైపు మంత్రి లోకేష్ గారు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలను తీసుకొచ్చి ప్రభుత్వ బడులను కార్పొరేట్ బడులకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ముగ్గురి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మునుపెన్నడూ లేనంత అద్భుతంగా కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ప్రజలంటున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి పేదలకు అందే ప్రతి రూపాయి కూడా ఆ పేదల అభ్యున్నతికే తోడ్పడాలనే సదాశయంతో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.